పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మకర రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు మరియు గ్రహణం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ప్రధానంగా మకర రాశి వారి యొక్క రాశి ఫలితాలను కనుక పరిశీలిస్తే, మకర రాశి రాశ్యాధిపతి అయినటువంటి శని రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు. జనరల్గా రాశ్యాధిపతి అయిన శని శుక్రుడితో కలిసి తృతీయ స్థానంలో సంచరించడం అనేటటువంటిది విశేషమైనటువంటి యోగదాయకంగా ఉంటుంది. మకర రాశి వారికి శుక్రుడు ఎవరు అంటే దశమ స్థానాధిపతి, కర్మస్థానాధిపతి, ఉద్యోగ స్థానాధిపతి. అంటే దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయ స్థానంలో ఉచ్చ స్థానంలో సంచరించేటప్పుడు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అసలు ఇప్పటి వరకు మీరు ఊహించినటువంటి గొప్ప ఫలితాలు, అనుకూలమైనటువంటి ఆనందకరమైనటువంటి ఫలితాలే ఉద్యోగపరంగా పొందుతారు. మరి ఎవరైనా మకర రాశిలో ఉన్నటువంటి వారు ఏదైనా ప్రతికూలతలు కనుక పొందుతుంటే అది వ్యక్తిగత జాతకంలో ఉన్న దోషమే తప్ప గోచార రీత్యా ఎటువంటి ప్రతికూలతలు లేవు. అటువంటి సందర్భంలో ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాలు పొందుతారు. అలానే అంటే దశమాధిపతి తృతీయ స్థానంలో ఉచ్చ స్థానంలో సంచరించేయడం ఇప్పటి వరకు పట్టి పీడించినటువంటి ఉద్యోగపరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా వ్యాపారం కూడా బ్రహ్మాండంగా సాగుతుంది. నూతన వ్యాపార ఆలోచనలు కూడా ముందుకు అడుగులు వేస్తూ ఉంటాయి. పబ్లిక్ రిలేషన్స్ అనేటటువంటివి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చక్కగా పెరుగుతూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆనందకరమైనటువంటి రోజులు కానీ ఉండబోతూ ఉన్నాయి. సంతానపరమైనటువంటి విషయాలలో కూడా శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ జన్మరాశికి 2వ స్థానంలో అంటే ధనస్థానంలో, కుటుంబ స్థానంలో, వాక్స్థానంలో చాతుర్గ్రహ కూటమి యొక్క ప్రభావం ఉంది. అంటే 4 గ్రహాల యొక్క సంయోగం. అందుట్లో రవిరాహు గ్రహాలు, బుధ కుజ గ్రహాలతో కలిపి 4 గ్రహాల యొక్క కలయిక. ఇక్కడ కనుక తీసుకుంటే 2వ స్థానం ధనస్థానము, వాక్స్థానం కాబట్టి రవిరాహు గ్రహాలు శత్రుగ్రహాలు, కుజరాహు గ్రహాలు కూడా శత్రుగ్రహాలు. కాబట్టి ఈ రాహువుతో 3 గ్రహాల యొక్క కలయిక జరిగినప్పుడు మనకేం జరుగుతుందంటే ఇది ఒక అసాధారణమైనటువంటి గ్రహ సంయోగంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే శక్తి పెరుగుతుంది. టెక్నాలజీ, మీడియా, రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారికి భారీ మార్పులు కలుగుతాయి. అలానే మీ మాటల వల్లనే లాభాలు కూడా కలుగుతాయి. కానీ కొంచెం హార్ష్గా మాట్లాడినట్లయితే దానివల్ల నష్టం కూడా కలిగించే అవకాశం ఉంది. కారణం ఏంటంటే వాక్స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ఆవేశం కూడా పెంచుతాడు. రాహువు యొక్క కారణం చేత ఆకస్మికమైన సంఘటనలు కూడా తీసుకొస్తాడు. కానీ రావాల్సిన ధనం ఏదైతే ఉందో చక్కగా సకాలంలో బ్రహ్మాండంగా చేతికి అందుతుంది అని చెప్పాలి. ఇక ఈ రాశికి 3వ తేదీ అంటే 3వ తేదీన మకర రాశి వారికి మనకి 8వ స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడుతున్నది. ఈ చంద్రగ్రహణం అనేటటువంటి చంద్రుడు అంటే జనరల్గా మనస్సుకు సంబంధించినటువంటి మరకారకుడు. ఈ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి వీడియో ఇదే ఛానల్లో అప్లోడ్ చేశాము. ఆ వీడియో కూడా చూడండి. దాంట్లో కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు కూడా చెప్పడం జరిగింది. ఆ పరిహారాలు కనుక పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు. జనరల్గా చంద్రగ్రహణం చంద్రుడు మనకారకుడు కాబట్టి మనస్సు పైన, కుటుంబం పైన, భావోద్వేగాలపైన ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ అనేక రకాలైనటువంటి విషయాల అనుకూలతలు పెరుగుతూ ఉంటే గ్రహణం అనేటటువంటిది మకర రాశి వారికి 8వ స్థానంలో జరుగుతున్న కారణం చేత గొప్ప యోగవంతమైనటువంటి స్థితి అయితే మాత్రము కాదు. మనము మిగిలినటువంటి గ్రహాలను కనుక పరిశీలిస్తే దాదాపుగా అనుకూలమైనటువంటి స్థానాల్లో ఏమైనా గురుడు కానీ మిగిలిన గ్రహాలు కానీ ఇబ్బంది లేదు. కానీ మకర రాశి వారికి జీవితకాలంలో ప్రస్తుతం ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. ఎందుకంటే మీ రాశ్యాధిపతి అయిన శని తృతీయ స్థానంలో శుక్రుడితో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇతరులు మీపై ఎనలేని విశ్వాసం ఉంచుతారు. 1వ తేదీ నుంచి 2వ తేదీ ఉదయం 7:52 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది 7వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం కలుగుతుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవడానికి అనుకూలంగా మారుతుంది. భాగస్వామ్య ఆలోచనలు కూడా ముందుకు వస్తూ ఉంటాయి.
కుటుంబంలో పెద్దవారు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. 2వ తేదీ ఉదయం 7:52 నుంచి 4వ తేదీ మధ్యాహ్నం 1:48 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది అష్టమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ప్రభావం ఒకటి, చంద్రగ్రహణం ప్రభావం ఒకటి, రెండూ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ సమయంలో అనుకోనటువంటి ఖర్చులు కానీ, ప్రయాణాలు కనుక చేసేటట్టయితే ప్రయాణపరమైనటువంటి ఇబ్బందులు కానీ, రకరకాల సమస్యలు కానీ, ఎన్ని అంటే మనం ఊహించిన సమస్యలు కలుగుతూ ఉంటాయి. అన్నిటికంటే ప్రధానంగా ఆధ్యాత్మికత వైపు మీరు ఆకర్షితులు కావాలి. ఇది ఇక్కడ మీకు రుణాలు చేయటానికి మీకు ఇది సరైన సమయం కాదు. రుణాలు తీర్చడానికి కూడా సమయం కాదు. ఒకవేళ తీర్చేటట్లయితే మీకు సరైనటువంటి డాక్యుమెంట్స్ అవి తీసుకున్న తర్వాత మాత్రమే మీరు అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక 4వ తేదీ మధ్యాహ్నం 1:48 నుంచి 6వ తేదీ రాత్రి 10:21 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి అదృష్టం మీ వైపు తిరుగుతున్నదా అనిపిస్తుంది. ఎందుకంటే గురు కృప పెరుగుతుంది, విదేశీ యోగాలు పెరుగుతాయి, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఉన్నత విద్య అవకాశాలు కలుగుతూ ఉంటాయి. మంచి సమయం అని చెప్పాలి. ఆధ్యాత్మికపరమైనటువంటి అనుభవాలు కలుగుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక 6వ తేదీ రాత్రి 10:21 నుంచి ఇక 9వ తేదీ ఉదయం 9:31 వరకు ఉండేటటువంటి సమయంలో కర్మస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఉద్యోగస్తులకు ఇది కీలకమైన దశగా ఉండబోతుంది. పై అధికారుల దృష్టిలో పడుతూ ఉంటారు, ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి, వ్యాపారస్తులకు గుర్తింపు కూడా లభిస్తూ ఉంటుంది, అనేక రకాలైనటువంటి లాభాలు, వృత్తి ఉద్యోగపరమైనటువంటి అనుకూలతలు చక్కగా పెరుగుతూ ఉంటాయి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలలో కూడా చాలా గొప్ప అసాధారణమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇక 9వ తేదీ ఉదయం 9:30 నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే లాభస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు ఏవైతే ఉంటాయి అవి వసూలు చేయబడుతూ ఉంటాయి. కానీ మోసం చేసే వాళ్ళు ఎప్పుడు మీ పక్కనే ఉంటూ ఉంటారు కాబట్టి మోసాలకు గురి కాకుండా చూసుకోవాలి. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ పరిపూర్ణంగా చదవటం చాలా మంచిది. కొన్ని కీలకమైనటువంటి రోజులు ఏమిటంటే 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఇది ఉద్యోగస్తులకు గోల్డెన్ పీరియడ్గా ఉండబోతుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు కూడా లభిస్తూ ఉంటుంది. ఆర్థికంగా తీసుకుంటే 9, 10 తేదీలు చాలా లాభాలుగా ఉంటాయి, లాభస్థానాలుగా ఉంటాయి. కానీ అష్టమ స్థానంలో గ్రహణం జరుగుతున్న కారణం చేత రిస్క్ పెట్టుబడులు పెట్టకూడదు. దాంపత్య జీవితాన్ని కనుక పరిశీలిస్తే 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ఏదో పరీక్షాకాలం అనేటటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు చక్కగా చేయవలసినటువంటి పరిహారాలు ఏవైతే ఉంటాయో నేను ఆ వీడియోలో తెలియజేశాను. ఆ పరిహారాలు చేయండి. చక్కగా ఓం నమః శివాయ అనేటటువంటి శివనామస్మరణ చేయటం వలన చాలా గొప్ప ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇవి మకర రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.